ఇంకొక మాట ఏమిటంటే ప్రత్యేకంగా మనుషుల్లో ఉండే ఒక తేడా మనం గమనించాలి. తండ్రి ప్రేమకి మనం కాదండి, సూర్యుడే పెద్ద సంకేతం. భారతంలో ఒక సందర్భంలో తండ్రి ప్రేమని సూర్యుడు ప్రదర్శిస్తాడు ప్రత్యేకంగా. వ్యాసుడు వర్ణిస్తాడు ఆ దృశ్యాన్ని. ఏమిటంటే ఎవరైనా సంపదల్లో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు బంధువులు మిత్రులు చాలామంది ఉంటారు. మనం పేదవాళ్ళం అయిపోయినా ప్రేమించేవాళ్ళు ఇద్దరు, ఒకరు తల్లి, రెండు తండ్రి. మనం ఎంత పేదవాళ్ళం అయిపోయినా సరే ఆ బంధం ఆ బంధమే. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, బంధువులు, మేనల్లుళ్ళు, తోడల్లుళ్ళలో కూడా తేడా రావచ్చు. తల్లి ప్రేమలో తండ్రి ప్రేమలో అటువంటిది ఉండదు. డబ్బుతో పని లేదు వాళ్ళకి. పైగా డబ్బు లేకపోతేనే ఎక్కువ ప్రేమిస్తారు. పాపం వాడికి ఏమీ లేదు, వాడికి ఏమన్నా ఇవ్వండిరా అని తల్లి తండ్రి చెప్తారు ప్రత్యేకంగా. అలాగా సరిగ్గా మనిషి ఎలా ఉంటాడు అంటే ఆదిభట్ల నారాయణ దాస్ గారు చెబుతున్నాడు ఇక్కడ. సరిగా సంపద కల్గియుండియు మహాసౌఖ్యోన్నతిన్ పొంది, సరిగా సంపద కల్గియుండియు మహాసౌఖ్యోన్నతిన్ పొంది, మహాసౌఖ్యోన్నతిన్ పొంది ఈ వరుషన్ సర్వజగంబ సత్యమని, ఈ వరుషన్ సర్వజగంబ సత్యమని సంభాషించు వేదాంతి, ఈ వరుషన్ సర్వజగంబ సత్యమని సంభాషించు వేదాంతి. అద్దిరా రవంత కష్టపడినన్, అద్దిర కష్టం ఒక ఇంతగల్గిన, అద్దిర కష్టం ఒక ఇంతగల్గినను ఆర్తించెంది సంరక్షకై పరులన్ వేడు వివేకముందొలగనప్ప. ఆర్తించెంది సంరక్షకై పరులన్ వేడు వివేకముందొలగనప్ప. సూర్యనారాయణ. సంపదలు బాగా ఉన్నప్పుడు మనం వేదాంతం బాగా మాట్లాడతాం. అందరం ధనవంతులమే కాబట్టి పూజా మందిరాలను చూసుకుందాం. ఎంత అద్భుతంగా తయారు చేస్తామో. అందులో అపార్ట్మెంటుల్లో, విల్లాల్లో పూజా మందిరాలు ఇంకా అసలు కృష్ణుడు అక్కడే ఉంటాడా అన్నట్టుగా ఉంటుంది. అంతే ఆ మందిరం అంత శుభ్రంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. విగ్రహాలు మామూలు విగ్రహాలు కాదు, తులం 83,000 కాబట్టి ఆగారు కానీ, లేకపోతే బంగారు విగ్రహాలు కూడా పెట్టేస్తారు. కానీ అక్కడ కూర్చున్నావా మనం ఒక విల్లా కొనేటప్పుడు ఆలోచించేది ఏమిటంటే, ఈశాన్యంలో పూజ గది ఉందా? ఈశాన్యంలో అది ఉంది. నువ్వెక్కడున్నావు? నీ ఈశాన్యంలో నువ్వు ఉన్నావు. ఇక్కడ మధ్యలో ఉందా? అందంగా ఉందా? అంతే. కాశీ నుంచి తెచ్చిన లింగం అక్కడ పెట్టావు. నువ్వు ఉన్నావా? పూజ గదిలో ఎంతసేపు గడిపామన్నదే జీవితంలో చాలా ముఖ్యం. 50 ఏళ్ళు దాటాక పూజ గదిలో సమయమే సమయం. మిగిలిన సమయం అంతా దండక సమయం, తీసి పారేయవలసింది ఖచ్చితంగా. అక్కడ కూర్చోవడం ఎంతసేపు కూర్చున్నావు? ఏదో పువ్వెట్టి పారిపోవడం కాదు. ఇక్కడ పొద్దున్నే స్నానం చేసేయడం, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఓ తువ్వాలు ఒకటి కట్టుకోవడం, టిక్ 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 అనడం, 2 అలా పారిపోవడం. ఈ తువ్వాలు మనం చూస్తూ కూర్చోవాలి. ఇక్కడ అక్కడ ఏదో ఒకటి పెట్టేయడం, అగరొత్తులు ఇలా తిప్పేసేయడం, గంట కొట్టేసేయడం, వెళ్ళిపోవడం అంతే. ఏంటంటే సాఫ్ట్వేర్ అండి, ఖాళీ లేదు. యమధర్మరాజుకు కూడా ఖాళీ లేదండి, నన్ను మన్నింతురుగాక. ఎవరికీ ఖాళీ లేదు. ఐశ్వర్యేవా సువిస్తీర్ణే రామాయణంలో చెబుతాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్వా కృతాంత పరికర్షతి. నువ్వు ఎంత ఐశ్వర్యంతో ఉన్నా సరే, లేదు ఐశ్వర్యమేమీ లేక దారిద్ర్యంలో దుఃఖాల్లో ఉన్నా సరే, యమధర్మరాజుకి దాంతో నిమిత్తం లేదు. తాడు పెట్టి లాక్కెళ్ళిపోతాడు. నాకు ఊళ్ళో బాకీలు ఉన్నాయి అన్నా వదలడు, నాకు రావలసిన బాకీలు ఉన్నాయి అన్నా కూడా వదలడు. నువ్వు నాకు బాకీ దా అని లాక్కెళ్ళిపోతాడు అని రామాయణంలో చెబుతారు. ఆ రోజు ఎంత దూరంలో ఉందో మనకేమైనా తెలుసా? కనీసం 60 దాటాకైనా 70 దాటాకైనా జాగ్రత్త పడద్దా? ఇంకా నాకు లైఫ్ ఎయిమ్ ఒకటి ఉందండి, 72 ఏళ్ళు ఈయనకి లైఫ్ ఎయిమ్. ఎందుకు లైఫ్, ఎందుకు ఎయిమ్? దేనికి? ఎయిమ్ అంటే ఆల్ ఇండియా మెడికల్ ఆసుపత్రి. ఇంకేమిటి ఎయిము? ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. 70 దాటాక ఎయిమ్ ఏమిటండి? ఇంకేం లేదండి, సిద్ధంగా ఉన్నాం. ఈ మాట ఎవరి నోట వస్తుందో వాడు సుఖజీవి. ప్రపంచం మొత్తం మీద అనుమానమే. ఏమంటే మీ జీవిత లక్ష్యం ఏంటంటే, ఏం లేదండి, సిద్ధంగా ఉన్నాం, వాడిదే ఆలస్యం. ఇక భగవన్నామస్మరణ తప్పితే వేరే ఏది ఉండకూడదండి.
అంచేత మెట్ట వేదాంతం చెప్పడం కాదు, డబ్బులు బాగా ఉన్నప్పుడు వేదాంతం గురించి మాట్లాడతాం మనం బాగా. అసలు మా తాతగారు గుళ్ళు కట్టించారంటే మా ఇంట్లో మొదటి నుంచి కూడానండి భక్తి చాలా ఎక్కువ అండి. మొదటి నుంచి అంత భక్తి ఉంటే దాన ధర్మాలు ఎక్కువ చేయాలి, మన వైభవాల కోసం కాదు ఖర్చు పెట్టాల్సింది. ఇవాళ ఈ మాఘమాసంలో పెళ్ళిళ్ళు మీరు అందరూ హాజరవుతారు కదా, చూడండి ఒక్కొక్క పెళ్ళికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో చూడండి. పెళ్లి మార్కెట్ మన దేశంలో ఉన్న మార్కెట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. 10 ఏళ్ళు కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చు, అనుమానమే లేదు. పెద్ద 10 ఏళ్ళు విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంగ్లీష్ ఒకటి దీనికి పట్టుకి 10 ఏళ్ళు కూడా అక్కర్లే, ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళే. ఏమనంటే డిఫరెన్స్ ఒపీనియన్, నాకు అర్థం కాదు ఎప్పటికీ. ఆ ఒపీనియన్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో అభిప్రాయం అంటారు. అభిప్రాయం అంటే తరచు మారేదే అని అర్థం, నెగటివ్ చూసుకోండి. ప్రాయం అంటే తరచు, అభిప్రాయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. మారినా ఉండాలి ధర్మం. కాపురాన్ని నిలబెట్టినా, కంపెనీని నిలబెట్టినా ధర్మం నిలబడుతుందండి. అది అభిప్రాయాలు నిలబెట్టం. ఇక్కడ అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి రకరకాలుగా, అభిరుచులు మారుతూ ఉంటాయి. ఇవాళ ఒకటి ఇష్టమైంది, రేపొద్దున అది ఇష్టం కాదు. అయినా సరే ధర్మం ధర్మమే. ఏది ధర్మమో దానికి ప్రాధాన్యం ఇస్తే నిలబడతాయి ఖచ్చితంగా, లేకపోతే గొడవే. దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నట్టు పూర్వం నయం, ఏదో చేసేసేవాళ్ళు 1 లక్ష 2 లక్షలు పెట్టి అయిపోయేది, అంత కొంత అప్పు కూడా అయ్యేది. ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారు, మొత్తం డెకరేషన్కే ఎక్కువ. తీరా ఉంటే ఏమవుతుందంటే ఏమవుతాయో తెలియదు. దీని నుంచి బయటపడాలంటే మనం ఈ మెట్ట వేదాంతం మానుకోవాలి. మెట్ట వేదాంతం మాట ఎందుకు వచ్చిందంటే, ఒక ఆయనకి మెట్ట పొలం బాగా ఉందట, దాన్ని ఇచ్చేసేట. మొత్తం అప్పట్లో పండితుడికి దానాలు ఇచ్చేవారు కదా, అంతా మెట్ట పొలమే ఇచ్చాడు. ఎందుకంటే అది పండదు కాబట్టి. ఇదే మెట్ట వేదాంతం. ఇంక నిజంగా దానం ఇవ్వాలనివ్వలేదు, వర్షాధారం భూమి కదా మెట్ట అంటే. అర్థం ఎక్కడ? పల్లం అంటే నీరు, చెరువులోంచి నీరు వస్తుంది, మెట్టకి నీరు ఎక్కదు కదా, వర్షం కురిస్తేనే పండుతుంది. అందుకని ఎలాగో పండని భూమే కదా అని దానం ఇచ్చాట. దాన్ని తెలుగులో ఏమంటారంటే, ఒక ఆవిడ డాబా మీద పిండి ఎండబెట్టింది, అది పెట్టింది, అది పెద్ద గాలి వచ్చిందట, ఆ పిండి ఎగిరిపోతుంది. కృష్ణార్పణం అంటే ఎగిరిపోయే పిండికి కూడా కృష్ణార్పణం అని పుణ్యం రావాలి వీడికి. ఇదే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు. మామూలుగా ఇంట్లో ఉంటే పిండి నైవేద్యం పెట్టదు, అమ్మో తింటాడేమో కృష్ణుడు, కుదరదు, మనవాడికి పెట్టాలి. ఎలాగో గాలి కొట్టుకుపోతుంది, డాబా మీద ఎగిరింది. ఇప్పుడు తీయడం కూడా కష్టంగా ఉంది, ఆ బట్ట తీస్తుంటే రావట్లేదు. అందుకని గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణ, కృష్ణ నువ్వు తీసుకో, నాకు పుణ్యం ఇయ్యి. ఇది ఎగిరిపోయే పిండి, వాడి కర్మ కాలేదు దుమ్ములో పిండి తినడానికి. ఈ రకమైన భక్తిగా దీన్నే మెట్ట వేదాంతం అంట. నీకు పనికిరాదు కాబట్టి దానం ఇవ్వడం కాదు, పనికొచ్చేదాన్ని ఇయ్యి, అవసరమైతే పనికిరాని దాన్ని మనం పెట్టుకుందాం. ఎవరైనా ఇంటికి మనకి బంధువులు మిత్రులు వస్తే కొత్త చీర పెడతాం కానీ పాత చీర పెట్టాం కదండి. పని మనుషులకో ఎవరికో ఇవ్వడాలు వేరు, వారు అడిగితే కొత్త చీరే పెడతాం కదా. మనకున్న వస్తువుల్లో బాగా పనికొచ్చేది మంచిదే దానం ఇచ్చి, కొంచెం అటు ఇటుగా ఉన్నదే మనం ఎట్టి పెట్టుకుంటే ఆ పుణ్యం పూర్తిగా వస్తుంది, అనుమానం వేళ. అందుకని మెట్ట వేదాంతం చెప్పొద్దు. సంపదలు ఉన్నప్పుడు వేదాంతం కాదు, లోకమంతా అసత్యం జగమే మాయ అనడం, మళ్ళీ ఆ మాయని గ్రహించలేక వ్యామోహాల్లో పడుతూ ఉండడం, ఇది సరైన విధానం కాదయ్యా. ఇటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఒక కష్టం రాగానే విలవిల్లి ఆడిపోతారండి. గమనిస్తే మనం గొప్ప వేదాంత వాక్యాలు వినపడుతూ ఉంటాయి, చాలా ఉపన్యాసాలు ఇస్తారు, మన ఇళ్లలోనే మనతో కలిసి మాట్లాడుతూ ఉంటారు. అబ్బా ఈయన ఎంత జ్ఞాని, ఈయన ఎంత జ్ఞాని అనుకుంటాం. కొడుకుతోనో కూతురుతోనో భార్యతోనో పక్కింటి వాడితోనో ఏదో చిన్న విభేదం వస్తుంది, ఇక అంతే మంచం పట్టేస్తాడు. ఇంకా ఈ చెప్పిన వేదాంతం అంతా ఏమైపోయిందో తెలియదు ఇక్కడ. అదే చెబుతున్నాడు ఇక్కడ. అంతా జగత్తు అసత్యం అంటారు, మాయ అంటారు, చెప్పేస్తారు. ఏదైనా వచ్చేసరికి మాత్రం తలడెళ్ళిపోతారు. అద్దిర కష్టం ఒక ఇంతగల్గునెడ ఆర్తింజంది సంరక్షకై పరులన్ వేడును తొలగనప్ప సూర్యనారాయణ పరులన్ వేడు వివేకముల్ దొలగా. ఏదైనా చిన్న కష్టం వచ్చేసరికి మనం చేసే పొరపాటు పని ఏమిటో తెలుసా? కంగారులో వాడికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి ఒక 10 మందిని కాపలా పెట్టుకుని అందరితోనూ మాట్లాడేసి అవసరం లేని వాళ్ళందరికీ ఈ కష్టాన్ని గురించి చెప్పేస్తే వాళ్ళెవరూ తీర్చకపోగా ఇది పెద్దదైపోతుంది. ఇది మొత్తం గోకేశాం మనమే ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఏ కష్టం వచ్చినా చెప్పడానికి వీడియోలు ఒకటి వచ్చాయి, బాగా యూట్యూబ్లు వచ్చాయి, శుభ్రంగా ఎక్కడో అక్కడ వాగేస్తే అయిపోయాయి. ఒకటికి మనం పరిష్కరించుకోవాల్సిన సమస్య దేశంలోకి వెళ్ళింది, ఇప్పుడు మొత్తం బిగది. ఆ ప్రమాదం లేకుండా ఉండాలంటే కష్టం ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పాలో లెక్క ఉంది. అప్పుడు కూడా పూజా మందిరంలోకే వెళ్ళాలి. ఎప్పుడు దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా ఏం చేయాలో వ్యాసుడు భారతంలో చెబుతాడు ఒక లెక్క. ఎంత దుఃఖమైనా రాని 2 మార్గాలు పెట్టుకోమంటాడు.
శల్యపర్వంలో వస్తుంది ఈ మాట. దానికి చెయ్యవలసిన ప్రతిక్రియ ఏదో చెయ్యి. ఆ తాత్కాలికంగా ఏదో ప్రతీకారం తీర్చుకోవాలి, కొట్టాలి, తిట్టాలి, ఏదో ఉంటుందిగా, కోర్టులో పెట్టాలి, ఏదైనా కానీ చేసేయి. దాని గురించి ఆలోచించద్దు. రెండోది ఉంది, దుఃఖం నా అనుచింతయన్. దాని గురించి ఎక్కువసేపు ఆలోచించద్దు, వదిలే, నీ పనులన్నీ నువ్వు చేసుకో. ఎప్పుడు ఎంత దుఃఖం పీడించినా మనం మానకూడదు ఏమిటి అంటే, పొద్దున్న లేచే సమయం, రాత్రి పడుకునే సమయం వరకు ఏ ఏ పనులు ఉన్నాయో అవి ఏవి మానకూడదండి. సాధారణంగా మన బలహీనత ఏమిటంటే, కాస్త మానసికమైన దుఃఖం రాగానే ఇంక ముందు అన్నం మానేస్తాం, తర్వాత ఇంకా చిక్కగా ఉండి స్నానం కూడా మానేస్తాం. ఇక మన మొహం ఎవడో చూడలేడు. ఇక్కడ స్నానం మానేసాం కాబట్టి బట్టలు మార్చుకునే పని కూడా ఏమీ లేదు. ఇంకా ఏడు మొహం పెట్టు కూర్చున్నాం ఇక్కడ. ఆ పైన ఇంటికి రాగానే దీప్యమొహం వేసుకు తయారు. మనం కష్టంలో ఉన్నామని వాడికి వేరే చెప్పక్కల, ఏదో అయిందని అర్థం అవుతుంది. అంతకంటే మనం శుభ్రంగా స్నానం చేసేసి పూజా మందిరంలో చేసే పారాయణలు ఏవో చేసేసుకుని ఆ దుఃఖానికి ఆ దానికి ఏం చేయాలో అది ఆ సమయానికి చేయి. ఫోన్ చేయాలా చేసేయి, కాగితం రాయాలా రాసేయి, ఓ మాట అనాలా అనేయి, ఓ పని అయిపోతుంది. లేదు మౌనంగా ఉండాలి, ఉండు, ఏదైనా పర్వాలా చేసేయి. చేయవలసిన పని చెయ్యాలి కానీ దాని గురించి ఆలోచించద్దు. దుఃఖాన్ని ఎదిరించే విధానం అది. నిజానికి దుఃఖాన్ని ఎదిరించక్కల్లా, తట్టుకుని నిలబడితే చాలా అది వెళ్ళిపోతుందండి. ఎదిరించడం అంటే ఎప్పుడు అంతే. అందుకే ధైర్యానికి ప్రత్యేకంగా మన సంస్కృతిలో ఏం చెబుతారో తెలుసా? ఏనుగుని చెప్పరు, పులిని చెప్పరు, సింహాన్ని చెప్పరు, మేరు పర్వతాన్ని చెబుతారు. మేరు పర్వతం అంటే భూమధ్య రేఖ. మేరు పర్వతంలో ఓ పర్వతం ఎక్కడా లేదు. భూమధ్య రేఖను మేరు పర్వతం అన్నారు పురాణాల్లో. దాని చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతారు. భూమధ్య రేఖ ఆధారంగానే కదా సూర్యోదయం చంద్రోదయం అన్నీ కూడా. ఆ భూమధ్య రేఖ ఎప్పుడూ కదలదు. భూమి ఎంత వేగంతో ప్రయాణించినా సరే భూమధ్య రేఖ మామూలే, దాంట్లో మార్పు ఉండదు. అలాగ మనిషికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నింద వచ్చినా స్థితి వచ్చినా ఏ ఆడైనా మగైనా ఎవరు తట్టుకుని నిలబడతారో వారిని మేరు పర్వతం, కదలకుండా ఉన్నాడు అంటారు. ఎదిరించే విధానం మళ్ళీ ఆయుధం పట్టుకుని ఎదిరించగల. నువ్వేమి చెల్లించక నీ పనులు నువ్వు చూసుకో, నీ జపం నువ్వు చేసుకో, నీ భోజనం నువ్వు చేయి, నీ స్నానం నువ్వు చేయి, నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండు, ఏమీ మార్పొద్దు. ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఆ దుఃఖం మన మనస్సు నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీడు మనకి లొంగేలా లేడు, వీడు దగ్గర కూర్చుంటే మనకు ఉపయోగం ఏం లేదు. ఎక్కడ ఇంకో చోటకెడితే వాడినైనా ఏడిపించవచ్చు అన్నట్టుగా ఉంటుంది. అది అలాంటిది మనం దైవ దర్శనం ద్వారా ధ్యానం ద్వారా నేర్చుకోగలగాలి. ఇంత కష్టం రాగానే అందరినీ వేడుకుంటారు. వేడుకోవలసింది ఎవరినండి? పరమేశ్వరుని వేడుకోవాలి. పూజామందిరంలోకి వెళ్ళి మానవులను ఆశ్రయించడానికిను భగవంతుడిని ఆశ్రయించడానికి తేడా ఏమిటో తెలుసా? 4 ప్రయోజనాలు ఉంటాయి భగవంతుడిని ఆశ్రయిస్తే. పూజామందిరంలోకి వెళ్ళి ఆ విగ్రహం కాళ్ళ మీద చేతులు పెట్టి, అమ్మా నిన్ను ఆశ్రయించాను, నాకు ఈ కష్టం తీర్చు అంటే 4 ప్రయోజనాలు ఉంటాయి భగవంతుడిని ఆశ్రయించే. ఏమిటంటే, ఒకటి నేరుగా దొరుకుతాడు. బ్రోకర్స్ అక్కర్లేదు, దళారీలు అక్కర్లేదు, దేవుడికి మనకి నేరుగా దొరుకుతాడు. మానవులను ఎవరన్నా ఆశ్రయించాలంటే, కంపెనీ మేనేజర్ని ఆశ్రయించాలంటే ముందు వాచ్మెన్ పట్టుకోవాలి. దేవుడు వరం వచ్చిన పూజారు వరవేడని వీడు లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఆపేస్తాడు అక్కడ. వాడు మాకు ఆ మేనేజర్ మాకు చుట్టమయ్యా అని చెప్పినా సరే, నాకు ఈవేళ ఎవరిని రానియద్దని చెప్పారని అంటాడు. ఏమనడానికి లేదు. అదే భగవంతుడిని ఆశ్రయిస్తే రానియనేవాడు లేడు, మనసులో స్మరించాలి. ఒకటి నేరుగా దొరుకుతాడు. 2 ఒక్కరితో సరిపోతుంది. భగవంతుడిని ఆశ్రయించిన వాడు మళ్ళీ మానవ మాత్రులను ఆశ్రయించాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు. నిజానికి దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు. అంటే ఒక్కరితో సరిపోతుంది. ఒకటి నేరుగా దొరుకుతాడు, 2వది ఒక్కరితో సరిపోతుంది, 3వది భగవంతుడిని ఆశ్రయించడంలో రూపాయి ఖర్చు లేదు. మానవులను ఆశ్రయించేవరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి సేవలు చేయాలి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మనం సాయం చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. 4వది తక్షణం స్పందిస్తాడు భగవంతుడి విషయంలో. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు చెబుతున్న మాట మనోధైర్యం కోసం చెబుతున్నా. తక్షణం స్పందిస్తాడు భగవంతుడు. స్పందించడంలో తేడా ఉండదు. ఇంకా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని దేశంలో వాళ్ళందరినీ వేడుకుంటాడు తప్పితే నిన్ను వేడుకోవడం ఏమిటయ్యా అంటున్నాడు ఇక్కడ. ఆ భగవంతుడిని వేడితేనే ఆ మమకారాలన్నీ సక్రమంగా ఉంటే మనకి తీరతా. ఆయన కూడా తండ్రి లాంటి వాడే. ఆ తండ్రుల్లో కూడా సూర్యనారాయణమూర్తికి బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ఎక్కడ కనపడిందో తెలుసా? అది కర్ణుడి మీద చూపిస్తాడండి ఆ ప్రేమ. తండ్రి అనే అనుబంధం తెలియాలి అంటే కర్ణుడి మీద సూర్యుడు చూపించిన అనుబంధాన్ని చూడాలి భారతంలో. ఆయన దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఏవో ఈ కవచకుండలాలన్నీ పట్టుకెళ్ళిపోదామని వస్తాడు. అంతకు ముందు రోజు రాత్రి సూర్యుడు కర్ణుడికి కలలో కనపడి ఇవ్వద్దని చెబుతాడు.
ఇంద్రుడు నీ దగ్గరికి వస్తున్నాడు, ఇవ్వద్దు ఇవ్వద్దు, అర్జునుడు గెలవడం కోసం ఇవి ఉపయోగపడతాయి అని చెబుతాడు. కానీ కర్ణుడికి ఏమిటంటే భారతంలో 14,440 పాత్రలు ఉన్నాయట. మొత్తం ఒక ఆయన లెక్కపెట్టి రాశాడు. అన్ని పాత్రలు కలిపి 14,440 వరకు ఉన్నాయట. అందులో ప్రతి పాత్రకి ఓ తెక్క ఉంది. అసలు ఈ కర్ణుడికి తెక్క ఏమిటంటే, నేను ఇస్తాను, నేను మాట తప్పను, ప్రాణం పోయినా మాట తప్పను, అంత ప్రమాదకర పరిస్థితి తెచ్చుకోగల. ఇంకో తెక్క ఉంది దీనికి, వేసిన బాణం మళ్ళీ వెయ్యను అనేమో అర్జునుడికి లేదు. అందుకే అర్జునుడు నెగ్గాడు, ఈయన ఓడిపోయాడు. నాగాస్త్రం ఓసారి ప్రయోగించాడు, అది విఫలమైంది. ఆ నాగాస్త్రం పాము, అది వెనక్కి వచ్చింది. మళ్ళీ వెయ్యి ఈసారి చంపేస్తాను అంది. వేసిన బాణం వేసే అలవాటు కర్ణుడికి లేదు అన్నాడు. వాడు వేశాడు, వీళ్ళు లేపేశాడు. యుద్ధాల్లో ఇటువంటి నియమాలు పనికిరావు, వేసేయాలంతే లెక్క. అందుకే కృష్ణుడు చెబుతాడు, ముందు వేసేయి అంటాడు. అంతే, ముందు వేసే తర్వాత చూసుకుందాం. దుర్యోధనుడు భీముడు గదాయుద్ధం చేస్తారు. ఎంతసేపు చేస్తారో తెలుసా? 3ంటికి మొదలైంది, 6 అయినా తవలట్లేదు. ఇక్కడ లవకు సినిమా తేవలేదు, వీళ్ళ యుద్ధం తేవలట్లేదు. ఇంకా ఆయాసం వచ్చేస్తోంది భీముడికి దుర్యోధనుడికి ఇద్దరికి. భీముడికి మరీను. అప్పుడు ఒళ్ళు మండి అర్జునుడు అడుగుతాడు, ఏమిటి బావా ఎవరు గెలుస్తున్నట్లేదు అంటే, అబ్బాయి ధర్మంగా గెలవాలంటే కష్టం. వాడు ఏం చేశాడు, ద్రౌపదిని ఏం చేశాడు, జుట్టట్టుకు లాగాడు, తొడ మీద కూర్చోమని చెప్పాడు, వేసేయమని చెప్పు అన్నాడు. అర్జునుడు తొడ చూపించాడు. ఈయన సమయం చూసుకున్నాడు, ఓ దెబ్బ వేసాడు, అయిపోయింది, గొడవ వదిలిపోయింది. తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు ఏదో కేసులు పెట్టుకున్నారు, తేల్చుకున్నారు, వేరే విషయం. పని అయిపోయింది కదా. అంటే జీవితంలో లేని నీతి యుద్ధంలో ఎందుకు ఉంటుందండి? చాలామంది భారతం చదివిన వాళ్ళు ఏమంటారంటే, భీష్ముడిని అన్యాయంగా చంపారు, ద్రోణుడిని అన్యాయంగా చంపారు, కర్ణుడిని అన్యాయంగా చంపారు, దుర్యోధనుడిని అన్యాయంగా చంపారు, పైగా ఇవన్నీ కుష్ఠుడే కూర్చుని చేయించాడు. ఎన్ని విమర్శలు హిందూ పురాణాల మీద, దేవుళ్ళ మీద. బుర్ర లేదు ఈ సన్నాసులకి. ఏమంటే ఇందులో ఎవరైనా న్యాయంగా ఉన్నవాడు ఉన్నారా? భీష్ముడిని పక్కనట్టండి. ద్రోణాచార్యుడు ఎంత కక్ష, ఎంత రజోగుణం. అభిమన్యుడిని ఎలా చంపించాడు ఆయన? గురువయ్యుండి అలా చేయించా? అభిమన్యుడు వయస్సు ఎంత? 16 ఏళ్ళు. 16 ఏళ్ల పిల్లాడి మీదకి 16 మందిని పంపిస్తాడా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, సైంధవుడు, వాళ్ళందరినీ పంపాడండి. పైగా అందులో కర్ణుడు అభిమన్యుడు వెనకాల ఉండి వింటినారి తెగొట్టాడు. అది ధర్మమా? కానీ ఈ కర్ణుల వారు మాత్రం కింద రథం కురింగిపోతే వారు పైకి లేపుకునే వరకు ఏమైనా జాకీయా లారీకి టైర్ ఎత్తారా? వీళ్ళు లేపే వరకు కూర్చుంటారేంటి? ఇక్కడ కూర్చున్న చూసి వేసి పారాయన్నాడు. అలాగే ఎప్పుడు మనం రామాయణ భారతాది గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు యుద్ధనీతి గురించి మాట్లాడొద్దండి. అసలు జీవితంలో నీతి ఏమైంది? ఒక ఇల్లాలని సభకి లాక్కొస్తారా? అప్పుడు కర్ణుడు అనరాన మాటలన్నీ అంటాడా? ఈయన గారిని మాత్రం యుద్ధాన్ని పద్ధతిలో చంపాలా? వాడికి వీలైనట్టు వాడు చంపుతాడు. సూర్యుడు చెబుతాడు ముందు రోజు వచ్చి, కర్ణ నీకు చెబుతున్నానంటే అప్పుడు మొట్టమొదటిసారి కర్ణుడికి బాగా నమ్మకం కలుగుతుంది, సూర్యుడే తన తండ్రి అని. అంతకుముందు ఎవరో ఊళ్ళో వాళ్ళు పుకారు మాటల్లో విన్నాడు. తల్లి ఎవరో అప్పటికీ తెలియదు. ఇంకా సూర్యుడే తన తండ్రి అని. అప్పుడు నేను నీకు ఎందుకు నా మీద ఇంత ప్రేమతో చెబుతున్నావంటే, నువ్వు నా కుమారుడు అయ్యా అంటాడు. ఆ సూర్యుడే చెబుతాడు మొదట. నేను సూర్యుడు కుమారుణ్ణా? ఏదో అతిరథుడు కుమారుణ్ణి, రథసారథి కుమారుణ్ణి అనుకుంటున్నాను. నేను దేవతల్లో ప్రధానమైన ప్రత్యక్ష నారాయణమూర్తి కుమారుడండి. ఎంత అదృష్టం. వెంటనే అడుగుతాడు, అమ్మ ఎవరో అని అడుగుతాడు. ఈ నగరంలోనే ఉంది అంటాడు. ఎక్కడుందో చెప్పడం. కుంతీదేవి పేరు చెప్పడు, ఈ నగరంలోనే ఉంది. అక్కడి నుంచి కర్ణుడికి రకరకాల ఊహలు. ఎంత తల్లి విషయంలో ఎంత చిత్రవధ అనుభవించాడో కర్ణుడికి ప్రగాఢమైన సానుభూతి. నిజంగా ఏ తల్లి ఏ పుత్రుడికి అంత అన్యాయం చేయదు. పుట్టగానే విసిరి పారేసింది అంతే ఈవిడ. పైగా ఈ రహస్యాన్ని ఎప్పుడు చెప్పిందంటే, జీవితాంతం చెప్పకుండా ఉన్నా సరిపోయేది. చావుగాలానికి లావు దుఃఖం తద్దినాలు పెడుతుండే చెప్పింది ఈవిడ. వాడికి కూడా పెట్టండి అని అప్పుడే చెప్పేది. యుద్ధానికి ముందే చెప్పుంటే యుద్ధం ఆగిపోయేది. ధర్మరాజు సింహాసనం ఇచ్చేసేవాడు. జీవితంలో మమకారాలు బంధాలు ఎలా ఉంటాయండి? ఎప్పుడు చెప్పాలి? ఏ మాటలేనా? ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి. ఎప్పుడో చెబితే ఎలాగా? ఎవడు నమ్ముతాడు? ఈవిడేమిటంటే ఎప్పుడూ చెప్పాలా, ఎప్పటికీ చెప్పాలా? పోనీ తద్దినప్పుడు చెప్పింది వచ్చి ఇక్కడ. ఎందుకంటే పిండం పెట్టాలి. పిండం పెట్టడానికా కొడుకు? అంతకుముందు చెప్పొద్దా? అదే సత్యవతీదేవిని గమనించండి. భారతంలో పాత్రల్లో తేడా. సత్యవతీదేవి వ్యాసుని తల్లి, శంతనుని భార్య. ఆవిడ కూడా పెళ్లి కాకముందు కుమారుడిని కందండి. వ్యాసుడే ఆ కుమారుడు. పరాశర మహర్షి పుట్టాడు. కానీ ఆవిడ ఏం చేసింది? ఎప్పుడైతే కౌరవుల్లో వంశం ఆగిపోయి సంతానం లేకుండా ఉందో అప్పుడు భీష్ముడిని పిలిచి చెప్పేసింది, నాయన తప్పో ఒప్పో అనుకోకుండా పెళ్లికి ముందు ఒక ఘట్టం జరిగింది, అక్కడ నాకు వ్యాసుడు పుట్టాడు, ఆ వ్యాసుడిని పిలిపించవయ్యా, తప్పదు అంటే పిలిపిస్తా. కనీసం అప్పుడైనా చెప్పింది, వంశం నిలబడింది. ఇప్పుడు చివరి వరకు చెప్పలేదు. ఎప్పుడో చివరిలో తద్దినాలు అప్పుడు చెబితే ఇప్పుడు ఎవరు నమ్ముతాడు? ఆ విషయం కొంపలు అంటుకుపోయాయి అక్కడ.
ఇది జీవితంలో పాత్రల నుంచి నేర్చుకోవాలి. అందుకే సూర్యుడు పాపం చెబుతాడు, చెప్పినా కర్ణుడు సరే అని అంటాడు తండ్రి మీద గౌరవంతో. మన్నాడు ఇంద్రుడు రాగానే ఇచ్చేస్తాడు. ఇంద్రుడని తెలుసు, బ్రాహ్మణ వేషంలో వచ్చాడని తెలుసు. నాకేమిటో అప్పటికి ఇప్పటికీ పురాణాలు చదువుతుంటే బాగా మారు వేషాలు వేసేవాళ్ళు అందరూ బ్రాహ్మణ వేషాలే వస్తారు. అందరికీ మా క్యాస్టే లోకువా. ఈ సంఘం వాళ్ళు ఏళ్ళు కేసు పెట్టారు అసలు పురాణాల్లో బ్రాహ్మణ వేషాల్లో వచ్చిన ఇంద్రుడి మీద చంద్రుడి మీద అందరి మీద. మా క్యాస్ట్ ఎక్కడ దొరికింది, దేశంలో క్యాస్ట్లు లేవాలి. రావడం దానం అడిగాడు, బ్రాహ్మణుడు అంటే గౌరవం ఉంది కదా అని వీడు ఏదో కూడా ఇచ్చాడు. ఇక్కడ వ్యాసుడు ఒక ఆత్మీయమైన శ్లోకం రాస్తాడు. కర్ణుడు చనిపోయాడు, నేల మీద నెత్తుటి ప్రవాహంలో పడి ఉన్నాడు. గుండె పగిలింది అర్జునుడు వేసిన బాణానికి, నెత్తురు చిమ్మింది. అప్పుడు సూర్యుడు అస్తమించేట. కర్ణస్య దేహం రుధిరావసిక్తం. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చెబుతాడు అనుబంధాల్లోనే. సూర్యుడికి తన కుమారుడితో ఉండే అనుబంధం అంట. కర్ణస్య దేహం రుధిరావసిక్తం భక్తానుకంపీ భగవాన్ వివస్వాన్. భక్తానుకంపీ భగవాన్ వివస్వాన్. స్పృష్ట్వా అంశుభిర్లోహిత రక్తరూపం. స్పృష్ట్వా అంశుభిర్లోహిత రక్తరూపం. శిష్ణాసురభ్యేతి పరం సముద్రం. శిష్ణాసురభ్యేతి పరం సముద్రం. ఎవరైనా చనిపోయినప్పుడు మనం శవాన్ని చూస్తే ఒక ఆచారాన్ని పాటించాలి. శవదర్శనానికి వెడితే ఖచ్చితంగా ఇంటికి వచ్చి పూర్తి స్నానం చేయవలసిందే, తల స్నానం చేయవలసిందే. నెత్తి మీద నీళ్లు జల్లుకోవడాలు అవి కుదరవు. ఈలోపు ఏ మంచాలు ఏమీ ముట్టుకోవద్దు. అది మైల అంటారు, అది శాస్త్రీయం. అది గుడ్డి నమ్మకం కాదు, అది బ్యాక్టీరియా. శవానికి బ్యాక్టీరియా ఉంటుంది, అది ఎంతో కొంత మనకు అంటుకుంటుంది. దగ్గర వాళ్ళకి 10 రోజులు, దూరం వాళ్ళకి 3 రోజులు ఎందుకు చెప్పారు అంటే దగ్గర వాళ్ళు దగ్గరగా ఉంటారు కదా. పెద్ద కొడుకు కర్మ అంతా చేస్తాడు, మాటిమాటికి శరీరం అంతా ముట్టుకోవాలి, తండ్రి శరీరాన్ని ముట్టుకోవాలి. ముట్టుకోకుండా కర్మ ఎలా చేస్తాడు? ఇక భార్య ఆ శరీరంతో కాపురం చేసింది. ఆవిడ 10 రోజులు పట్టకపోతే ఎలాగా? ఆ శరీరం తాలూకు బ్యాక్టీరియా ఆవిడకి అంటుకుంటుంది. సరే, కొడుకున్నాక కోడలు కొడుక్కి సాయం చేస్తుంది కర్మకాండలో, కాబట్టి ఆవిడికి. కూతురికి లేదన్నారు, 3 రోజులే అన్నారు. ఎందుకని? ఆవిడ దూరంలో ఉంటుంది. దూరే హితాభవతీతి దుహిత. శాస్త్రం చాలా గొప్ప మాట చెప్పింది అమ్మాయిల గురించి. దూరేపి హితాభవతీతి దుహిత. ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రుల మేలు కోరేది కూతురే, కాబట్టి దుహిత అన్నారు. ఖచ్చితంగా అమెరికాలో మీ అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు కాఫీ తాగుతుంటే మా నాన్న ఒక్కరే ఉన్నారు, మా అమ్మ కూడా లేదు, ఏమిటో కాఫీ తాగుతున్నాడో లేదో అనుకుంటుంది పాపం. వాళ్ళ అమ్మ ఉన్నా సరే అనుకుంటుందో మాట, మా నాన్నకే రెండోసారి కాఫీ కావాలి ఏదో అనుకుంటుంది, కూతురుకు ఉంటుంది. అది దూరేపి హితాభవతీతి దుహిత అంట. అలా మానవ సంబంధాల్లో దేని ప్రత్యేకత దానికి ఉంది, అది అలా అట్టి పెట్టండి. ఇక్కడ ఏం జరిగిందంటే సరిగ్గా కర్ణుడు శవం కదా. వ్యాసుడు ఒక మానవీయమైన శ్లోకం రాశాడు అక్కడ. కర్ణస్య దేహం రుధిరావసిక్తం. సూర్యభగవానుడు ఆకాశంలో అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. 17వ రోజు యుద్ధంలో చనిపోయాడు. చివరిలో అస్తమించే ముందు ఆయన కర్ణుడిని తాకేట. మరి కొడుకు కదా, తాకకుండా ఉంటాడా? అంటే సూర్యకిరణాలు కర్ణుడి శరీరం మీద పడ్డాయి. కర్ణస్య దేహం రుధిరావసిక్తం. నెత్తుటిలో కొట్టుకుంటున్న కర్ణుడి శరీరం మీద సూర్యకిరణాలు ప్రసరించేట. భక్తానుకంపీ భగవాన్ వివస్వాన్. ప్రత్యక్ష నారాయణమూర్తి అయినటువంటి సూర్యనారాయణుడు ఏ భక్తుడినైనా అనుగ్రహిస్తాడు, కన్న కొడుకుని అనుగ్రహించడా? ఆయన ఎలా ప్రేమగా తన కిరణాలు 1000 కిరణాలతోనూ సూర్యుడిని కర్ణుడిని కౌగులించుకున్నట్ట. అప్పుడు గుర్తొచ్చిందట, శవాన్ని కౌగులించుకున్నాం, స్నానం చేయాలి కదా అనిపించిందట. తండ్రి అయినా ప్రేమ ఉన్నా శవమే కదా. కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా ముద్దెట్టుకుంటూ కూర్చోలేం కదా. శవాన్ని భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా, భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ శరీరాన్ని కౌగులించుకుని ఉండలేం కదా, శవం అది. కానీ సూర్యుడు పాపం ప్రేమ కొద్దీ కర్ణుడు శరీరాన్ని కౌగులించుకున్నట్ట. స్పృష్ట్వా అంశుభిర్లోహిత రక్తరూపం. ఈ కిరణాలతో నెత్తుటితో నిండిన కర్ణుడి శరీరాన్ని కౌగులించుకోవడం వల్ల ఆ కిరణాలన్నీ ఎర్రగా మారాయిట. అందుకే అస్తమించిన సూర్యుడు ఎర్రగా ఉంటాడట. అది వ్యాస మహర్షి కవిత్వం. ఎంత గొప్ప కవిత్వం ఉందండి భారతంలో, రామాయణంలో. శిష్ణాసురభ్యేతి పరం సముద్రం. ఇప్పుడు ఇంకోటి ఉంది, స్నానం చేయాలిగా.
సరిగ్గా సూర్యుడు అస్తమించేటప్పుడు పశ్చిమ సముద్రంలో మునుగుతాడు. సముద్రంలో మునగడం ఎందుకంటే శవాన్ని ముట్టుకుని స్నానం చేశాట. శిష్ణాసుహు అంటాడు, చాలా గొప్ప మాట. సంస్కృతం తెలిసిన వాళ్ళు పరమానంద పడతారు. గొప్ప ప్రయోగాలు ఉంటాయి. శిష్ణాసుహు అంటే శిష్ణాస స్నాతుం ఇచ్ఛ, శిష్ణాస స్నానం చేయాలనే కోరిక, పాతుం ఇచ్ఛ పిపాస దాహం మంచినీళ్ళు తాగాలనే కోరిక, అలాగా భోక్తుం ఇచ్ఛ బుభుక్ష తినాలనే కోరిక, ఇలాంటివి ఉంటాయి. అంత శిష్ణాస అంటే స్నాతుం ఇచ్ఛ, సూర్యుడికి స్నానం చేయాలనే కోరిక పుట్టింది. శిష్ణాసురభ్యేతి పరం సముద్రం, ఎలాగూ శవాన్ని ముట్టుకుందాం కదా, కొడుకైనా తప్పదు కదా, స్నానం చేయాలి కదా, స్నానం చేసేట. అందుకని పశ్చిమ సముద్రంలో మునిగట్ట. మరి అస్తమించే సూర్యుడు ఎర్రగా ఎందుకుంటాడో అందరికీ తెలుసు. సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎవరిని అడిగినా చెబుతారు. సూర్యుడిలో 7 కిరణాలు ఉంటాయి, ఎర్ర కిరణాలు తెల్ల కిరణాలు కదా, అన్నీ ఉంటాయి. కానీ భూమికి తొందరగా చేరేది ఎర్రని కిరణం. మన కళ్ళు తొందరగా ఏ కిరణాన్ని క్యాచ్ చేస్తాయంటే ఎరుపు రంగు కిరణాన్ని క్యాచ్ చేస్తాయి, పట్టుకుంటాయి. అందుకే రోడ్ల మీద డేంజర్ గుర్తులంటికి ఎరిపేస్తారు. తెలుపు నీలం వేసారనుకో ఎవరికి కనపడవు, వీడు డేంజర్లో పడతాడు పోయి. ఎరుపు రంగు ఎందుకు వేస్తారంటే మన కళ్ళు తొందరగా పట్టుకుంటాయి ఎరుపు రంగుని. అంటే సూర్యుడికి 7 కిరణాలు ఉంటాయి, 7 కలిపితే తెల్లగానే ఉంటాయి. కానీ మన కంటికి తొందరగా చేరేది ఇదే కాబట్టి అలా ఉంటుంది, అంతే తేడా. అలాగా సూర్యుడు తండ్రి ప్రేమతో స్నానం చేసేట. మాఘమాసం సూర్యనారాయణ ఆరాధన సందర్భంగా ఆయనకుండే మానవ సంబంధాలు, ప్రేమ కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా.